నమస్కారం. స్టార్ హాస్పిటల్ సుఖీభవకు స్వాగతం. పవర్డ్ బై రెయిన్బో హాస్పిటల్. ఈ రోజు సుఖీభవలో జుట్టు రాలడాన్ని అరికట్టే ఆయుర్వేదం, ఆహారంతో నవయవ్వనం, పోటెత్తే మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం ఎలా, పెద్ద పేగులోకి చిన్న పేగు వెళ్లటం ప్రమాదమా, ఇంకా హెల్త్ టిప్. స్నానం చేసినప్పుడు దువ్వినప్పుడల్లా తలపై పట్టులాంటి మెత్తటి జుట్టు కుచ్చులు కుచ్చులుగా ఊడిపోతూ ఉంటే మనసంతా ఒకటే దిగులు పట్టుకుంటూ ఉంటుంది. సబ్బులు, షాంపూలు, హెయిర్ ఆయిల్స్ తరచూ మారుస్తూ ఉన్నా పెద్దగా ఫలితం ఉండదు. ఇలాంటప్పుడు కొన్ని ప్రత్యేకమైన ఆయుర్వేద చికిత్సల సాయంతో తలపై పట్టులాంటి జుట్టును కాపాడుకోవచ్చని చెబుతారు నిపుణులు. జుట్టు రాలడాన్ని అరికట్టే ఆయుర్వేద మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒత్తుగా జుట్టు, చక్కటి తలకట్టు, మనకున్న సహజమైన అందంలో అది ఒకటి. అయితే వెంట్రుకలు ఊడిపోతున్నాయంటే మన అందంలో ఏదో చేజారిపోతున్నంత ఆందోళన, దాన్ని ఎలాగైనా కాపాడుకోవాలన్న తాపత్రయం. ఇంతకీ ఈ సహజమైన కేశాలు మన తలమీద నుంచి ఎందుకు ఊడిపడిపోతాయి? ఇందుకు మనం తీసుకునే ఆహార పదార్థాలు మొదలుకొని ఒంట్లో ప్రకోపించే పిత్త దోషాలు, తీవ్రమైన వేడి, ఒత్తిళ్లు, ఆందోళనలు, ఇలా చాలా కారణాలే కనిపిస్తాయి. ప్రతిరోజు మనం తల దువ్వుకునేటప్పుడు గాని, తలస్నానం చేసేటప్పుడు గాని, తలకు నూనె రాసుకునేటప్పుడు గాని సుమారు 50 వెంట్రుకల వరకు రాలే అవకాశం ఉంటుంది. ఇది సహజమే. అయితే ఇంతకు మించిన సంఖ్యలో వెంట్రుకలు రాలుతుంటే మాత్రం శ్రద్ధ వహించాలి. జుట్టు రాలడాన్ని ఆయుర్వేదం ఇంద్రలుప్తమని, ఖాళిత్యమని పిలుస్తుంది. వెంట్రుకలు రాలిపోవడం లేదా ఊడిపోవడం అనేది సర్వసాధారణమైన సమస్య. అయితే అది ఎక్కువ శాతం ఊడిపోతే కనుక, సుమారు 50 నుంచి 100 వెంట్రుకల దాకా ప్రతిరోజు ఊడిపోతే కనుక దాన్ని మనం సమస్య కింద గుర్తించాలి. అయితే దీనికి రకరకాలైన కారణాలు ఉంటాయి. స్త్రీలకి, పురుషులకి కూడా రకరకాలుగా ఉంటుంది. కొంతమందికి ఏజ్ రిలేటెడ్గా ఊడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. అలాగే స్త్రీలకైనా పురుషులకైనా రోగ కారణం చేత ఊడిపోయేది ఒక రకంగా ఉంటే, న్యూట్రిషనల్ ప్రాబ్లం అంటే ఆహారంలో కొన్ని పోషకాలు తగ్గినందువల్ల, ముఖ్యంగా B6, B3, B12, కాల్షియం, ప్రోటీన్స్ ఇలాంటివి తగ్గిపోయినప్పుడు కూడా వెంట్రుకలు రాలిపోవడం, న్యూట్రిషనల్ ప్రాబ్లం వల్ల ఊడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. బ్యాలెన్స్ డైట్ అంటే తీసుకుంటే కనుక ఏ విధమైన సమస్య ఉండదు. ముఖ్యంగా ఆహారంలో ప్రోటీన్ కంటెంట్, అలాగే కాల్షియం కంటెంట్, అలాగే కాంప్లెక్స్ విటమిన్స్, మినరల్స్ చాలా అవసరం. ఇవన్నీ కూడా మనకి గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ద్వారా, అలాగే నట్స్ ద్వారాను, అంటే ఏంటి, కాజు, కిస్మిస్, ఫిగ్స్ అంటే అంజీరు, అలాగే బాదం పప్పు, వీటన్నిటిని కూడా కొంచెం చొప్పున తీసుకోవడం ద్వారా వెంట్రుకలకి ఎదుగుదలకి సహాయపడుతుంది. ఎందుకంటే కాపరు, అలాగే కాల్షియము, అలాగే ఐరన్, ఫోలిక్ యాసిడ్ డెఫిషియన్సీ ద్వారా కూడా జుట్టు ఊడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. B12 డెఫిషియన్సీ ద్వారా కూడా జుట్టు ఊడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం తినే ఆహారం నుంచే మనకి అందుతాయి. కాబట్టి ఇవి సమృద్ధిగా, సక్రమంగా, టైం ప్రకారం తింటే కనుక మంచి గుణం ఉంటుంది. కొంతమంది పళ్ళు లాంటివి కూడా తినరు. పళ్ళు తినకపోతే కూడా మనకి న్యూట్రిషన్ తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి అన్ని రకాల పళ్ళు సీజనల్గా తీసుకోవడం ద్వారా కూడా మంచి గుణం ఉంటుంది. అదేవిధంగా వీళ్ళకి నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే కొన్ని రకాలైన వ్యాయామాలు చేయడం ద్వారా కూడా జుట్టు ఎదుగుదలకి సహాయపడుతుంది. ముఖ్యంగా కొన్ని యోగాసనాలు అంటే ఏంటి, ఈ యొక్క సూర్య నమస్కారాలు లాంటివి చేయడం కన్నా తల కింద పెట్టి చేసే కొన్ని ఎక్సర్సైజెస్ ఉంటాయి. అవి చేయడం ద్వారా కూడా వీళ్ళకి హెయిర్కి బాగా సర్క్యులేషన్ జరిగి వీళ్ళకి జుట్టు ఎదుగుదల అనేది జరగడం, లేదా ఏదైనా ఊడిపోయేది ఉంటే కనుక తగ్గడం లాంటిది జరుగుతూ ఉంటుంది. జుట్టు పొడిబారడం, రాలిపోవడం, చుండ్రు, నెత్తిమీద ఇన్ని సమస్యలుంటే ఎవరికైనా మనసు ప్రశాంతంగా ఉండదు. ఇలాంటప్పుడు జుట్టు రాలడాన్ని అరికట్టడానికి ఆయుర్వేదం కొన్ని ప్రత్యేకమైన పరిష్కారాల్ని చెబుతుంది. కోడిగుడ్డు, పెరుగు, అరటిపండు, ఆలివ్ నూనె, నిమ్మరసాల మిశ్రమాన్ని జుట్టుకు పట్టిస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. ఈ మిశ్రమం తయారు చేయడానికి 2 టేబుల్ స్పూన్ల పెరుగులో 1 గుడ్డు పగలగొట్టి వెయ్యాలి. దీనికి సగం అరటిపండు, నిమ్మరసం, ఆలివ్ నూనె 1 టీ స్పూన్ చొప్పున జోడించాలి. దీనిలో విటమిన్ E క్యాప్సూల్ కూడా 1 కలిపి బాగా కలియ తిప్పి మిశ్రమాన్ని తయారు చేయాలి. షాంపూతో తలస్నానం చేసిన తరువాత ఈ మిశ్రమాన్ని కుదుళ్ల వరకు పట్టించాలి. ఒక 15-20 నిమిషాలు అలానే ఉంచి మంచినీటితో శుభ్రం చేసుకోవాలి.
బయోటిన్తో పాటు అనేక పోషకాలుండే గుడ్డు కుదుళ్లకు బలాన్ని చేకూరుస్తుంది. ఇక పెరుగు వెంట్రుకల కుదుళ్లని మూలాల నుంచి పూర్తిగా శుభ్రపరుస్తుంది. అరటి, ఆలివ్ నూనెలు పొడిబారిన చర్మానికి తిరిగి జీవాన్ని తీసుకొస్తాయి. నిమ్మరసం వెంట్రుకలకు మెరుపునిస్తుంది. మనం ఇళ్లలో వాడే కొన్ని కొత్తిమీర, కరివేపాకు, అలాగే మెంతి కూర ఇలాంటివన్నీ కూడా హెయిర్ గ్రోత్కి చాలా ఉపయోగపడుతుంటాయి. ముఖ్యంగా మెంతి ఆకు, మెంతి కూర సంబంధమైన ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇంటర్నల్గా తీసుకోవడం, అలాగే ఎక్స్టర్నల్గా కూడా తీసుకోవచ్చు. మెంతి ఆకులు కూడా రుబ్బి తలకు కూడా పెట్టుకోవడం ద్వారా కూడా కొంత ఉపయోగం ఉంటుంది. అలాగే మందార ఆకులు ఎక్స్టర్నల్గా తీసుకోవడం, అలాగే ఇంటర్నల్గా దాన్ని మందార ఆకులు అంటే లేడీస్కి ఈ హార్మోన్ సమస్యతో వచ్చినప్పుడు దీన్ని మందార పువ్వులని కొంచెం నెయ్యి వేసి వేయించి కొంచెం బెల్లం కలిపి లేదా పంచదార కలిపి రేగ్గింజంత ఉండ చేసి ప్రతిరోజు తీసుకోవడం ద్వారా ఒక 2-3 నెలల పాటు మంచి గుణం ఉంటుంది. అదేవిధంగా ఈ ఎక్స్టర్నల్ గా మనకి కంటకారి అంట, బృహత్ కంటకారి అని ఆయుర్వేదంలో ఒక ఔషధం చెప్పారు, చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అయితే ఈ బృహత్ కంటకారిని గ్రైండ్ చేసి ఆ పేస్ట్ ని తలకు అప్లై చేసుకుని రోజు విడిచి రోజు కానీ తల స్నానం చేస్తే ఇంకా షాంపూ పెట్టకుండా ఇది మంచి గుణం ఉంటుంది. త్వరగా హెయిర్ గ్రో చేయడానికి హెల్ప్ చేస్తుంది. అలాగే చేదు దొండ అనే ఔషధం యొక్క వేరు దంచి దానిని వారానికి ఒకసారి తలకి అప్లై చేయడం ద్వారా కూడా మంచి గుణం ఉంటుంది. స్త్రీ పురుషులకి ఇద్దరికి కూడా వేర్వేరు రకాలుగా ఉంటుంది. సో దాన్ని బట్టి వాళ్ళకి వైద్యం చేయడం అనేది జరుగుతుంటుంది. అదే స్త్రీలకైతే స్త్రీ సంబంధమైన హార్మోన్స్ పెంచడం, మగవాళ్ళకైతే ఆండ్రోజన్ హార్మోన్ అంటే వాళ్ళకి కప్పికచ్చు అనే ఔషధము, అలాగే అశ్వగంధ అనే ఔషధం ఇవ్వడం, అలాగే వీళ్ళకి ప్రోటీన్ రిచ్ ఫుడ్తో పాటు లేడీస్కి అశోక, శతావరి ఇలా రకరకాలైన హర్బ్స్ ఇవ్వడం ద్వారా కొంతవరకు ఈ యొక్క హెయిర్ లాస్ తగ్గించగలుగుతాము. అదేవిధంగా ఎక్స్టర్నల్గా నీలి భృంగరాజ్ అని అలాగే భృంగరాజ్ ఇంటర్నల్గా ఇవ్వడం అంటే దాన్ని భృంగరాజ్ ఆసవం అని, భృంగరాజ్ కషాయం అని రకరకాలైన ఔషధం, కంటకారి లేహ్యం అని, కంటకారితో చేసిన అశ్వగంధ చూడడం అని ఇలాగ వాళ్ళ యొక్క కాన్స్టిట్యూషన్ బట్టి రకరకాలైన ఫార్ములేషన్స్ చేసి ఇస్తూ ఉంటాము. ఏదైనా ఉన్నా కానీ బాగా జుట్టు ఊడిపోతున్నప్పుడు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేస్తే మంచిది. నేల మీద గడ్డి మొక్కలు ఏపుగా పచ్చగా పెరగాలంటే నీరు, ఆహారం, పటిష్టమైన వేళ్లు అవసరం. అలాగే మన నెత్తిమీద జుట్టు కూడా ఆరోగ్యంగా ఒత్తుగా పెరగడానికి తలస్నానం మొదలుకొని జుట్టును దువ్వుకోవడం వరకు అనేక జాగ్రత్తలు తీసుకోవాలి. జుట్టు తత్వాన్ని బట్టి షాంపూలను ఎంచుకోవాలి. వారానికి 2 సార్లు తలస్నానం చేయాలి. ఇక పొడి జుట్టు ఉన్నప్పుడు తలస్నానానికి ముందు నూనె పెట్టుకోవడం మంచిది. ఆహారంలో జింక్, బయోటిన్ పోషకాలు లభించే వాటిని ఎక్కువగా తీసుకోవాలి. అలాగే తలను పదే పదే దువ్వడం, తరచూ హెయిర్ డ్రయర్లు వాడటం వెంట్రుకలకు మేలు చేయదు. ఒత్తిళ్లు, ఆందోళనలు సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలి. చుండ్రు, పేనుకొరుకుడు వంటి సమస్యల్ని నిర్లక్ష్యం చేయకుండా సకాలంలో తగిన వైద్య సాయం తీసుకోవాలి. ఇలా అన్ని రకాలుగా తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా జుట్టు రాలడాన్ని చాలా వరకు నివారించుకోవచ్చు. మనం ఎంత వద్దనుకున్నా వయసుతో పాటే వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తూ ఉంటాయి. మరి 60లోనూ 20లా కనిపించాలనుకునే ఈ రోజుల్లో వృద్ధాప్య ఛాయల్ని త్వరగా అంగీకరించాలంటే ఎవరికైనా మనసుకు కాస్త కష్టంగానే అనిపిస్తుంది. మరి వృద్ధాప్య ఛాయల్ని సాధ్యమైనంత కాలం వాయిదా వేసే మార్గం లేదా అంటే అందుకు కొన్ని రకాల ఆహార పదార్థాలను డాక్టర్లు సిఫార్సు చేస్తారు. యాంటీ ఏజింగ్ ఫుడ్స్ గా పిలుచుకునే ఆ అమృతాహారాలేమిటో ఇప్పుడు తెలుసుకుందాం. కొన్ని ప్రత్యేకమైన ఆహార పదార్థాలను మన రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవటం ద్వారా చర్మాన్ని నిత్య నూతనంగా ఉంచుకోవచ్చు. విటమిన్ ఇ, దీన్ని యాంటీ ఏజింగ్ విటమిన్ గా చెప్పుకోవచ్చు. విటమిన్ ఇ మన చర్మాన్ని నిత్య నూతనంగా ఉంచుతుంది. రక్తంలో మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. విటమిన్ ఇ ఎక్కువగా సన్ఫ్లవర్, ఆలివ్ వంటి గింజ ధాన్యాల్లో ఉంటుంది. వీటిని రోజువారీ ఆహారంలో ఒక భాగంగా చేసుకోవాలి. యాంటీ ఆక్సిడెంట్లు, కీలకమైన విటమిన్ ఏ, సి, ఈ వంటి వాటితో పాటు మనకు అత్యవసరమైన జింక్, సెలీనియం వంటి ఖనిజ లవణాలతో కూడిన వీటిని మన ఆరోగ్యం పాలిట అమృత గుళికలుగా చెప్పుకోవచ్చు. ఇవి ఎక్కువగా సిట్రస్ పండ్లలో లభిస్తాయి. నిమ్మ, దానిమ్మ, బత్తాయి, నారింజ వంటి నిమ్మజాతి పండ్లను తరచుగా తీసుకుంటూ ఉంటే
చర్మం చక్కటి ఆరోగ్యంతో నిత్య నూతనంగా ఉంటుంది. చర్మంపై వృద్ధాప్య ఛాయలు అంత త్వరగా మొదలవ్వవు. ఇక క్యాబేజీ, క్యాలీఫ్లవర్, వెల్లుల్లి, అల్లం, సోయాబీన్స్ వీటికి వృద్ధాప్య ఛాయల్ని నివారించే గుణం ఉన్నట్లు చాలా పరిశోధనలు చెబుతున్నాయి. మోకాళ్లలో నొప్పులు బాధిస్తున్నప్పుడు పోటెత్తే నొప్పుల నుంచి ఉపశమనం కోసం మనలో చాలా మంది చేయని ప్రయత్నం అంటూ ఉండదు. పెయిన్ కిల్లర్లు వాడతారు, మోకాళ్లకు నీక్యాపులు ధరించడం మొదలు పెడతారు, ఆకుపసర్లు, తైల మర్దనాలు చేస్తారు, చివరికి కాళ్ల నుంచి నీరు కూడా తీయించుకుంటూ ఉంటారు. మరి వీటితో నిజంగానే మోకాళ్ల నొప్పులు తగ్గుతాయా? మోకాళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కోసం ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు కామన్గా మనం చూసేది ఏంటంటే మోకాళ్ళ వాపులండి. ఈ వాపులు ఎందుకు వస్తాయి? అది మీ బాడీ మెకానిజం. ఇప్పుడు వాపులు అనేవి రెండు విధాలండి. ఒకటి మంచి వాపు, ఒకటి చెడు వాపు. చెడు వాపు ఏంటంటే వాపు వచ్చి ఎరుపుదనం ఉండి చర్మం ముట్టుకుంటే వేడిగా ఉండి నొప్పి రావటం. అంటే దాని అర్థం మోస్ట్లీ ఇన్ఫెక్షన్ ఉండటం. అరుదుగా దాన్ని ఇన్ఫ్లమేషన్ అంటాం. అంటే అక్యూట్ ఎక్ససర్బేషన్. అంటే ఆ ప్రస్తుత టైం కోసం అది బాగా పెరిగినట్టు, ఆర్థరైటిస్ పెరిగినట్టు, దానికి కొంచెం టైము, కొద్దిగా ఐస్ ప్యాక్స్ అవి పెట్టుకుంటే ఉపశమనం వస్తుంది. ఇది చెడుది. మంచి వాపు అంటే మామూలుగా మనం మోకాళ్ళ నొప్పులతో పాటు కొద్దిగా వాపు చూస్తాం. అది ఎందుకు? మీ బాడీ మెకానిజం అక్కడ కుషనింగ్ చేయడానికని కొంచెం ఫ్లూయిడ్ని పంపిస్తుంది. అక్కడ నొప్పి ఉంది అని చెప్పి దాన్ని కొంచెం ఫ్లూయిడ్ పంపేస్తే దాంతో కుషనింగ్ ఎఫెక్ట్ వస్తుంది. దాన్ని అనవసరంగా నీరు తీసేసి మొత్తం డ్రై చేసుకోవడం వల్ల ఇంకా మీకే నొప్పులు పెరుగుతాయి. రెండోది, ఈ వాపు తీసేవారు ట్రైన్డ్ ఉండాలండి. అండ్ వాట్ వీ ఫాలో స్ట్రిక్ట్ ఏసెప్సిస్. ఇది 100 సార్లు కాదు, నేను 1,00,000 సార్లు చెప్తాను. ఏసెప్సిస్ చాలా చాలా ముఖ్యం అండి. ఒక నీడిల్ మనం జాయింట్లో పెట్టామంటే దాంట్లో నుంచి చాలా మైక్రో ఆర్గానిజమ్స్ లోపలికి వెళ్తాయి. దాంతో మీకు ఇన్ఫెక్షన్స్ పెరుగుతాయి. వీలైనంత వరకు వాపుని ముట్టుకోకపోవడం బెటర్ అండి. ఎందుకంటే మన ఇన్ఫెక్షన్ ఒక్కసారి మోకాల్లోకి వెళ్ళిందంటే దాన్ని కంట్రోల్ చేసుకోవడానికి చాలా ప్రాబ్లమ్స్ ఫ్యూచర్లో. ఈవెన్ నేను కూడా ఇప్పుడు ఎవరైనా మోకాల్ రీప్లేస్మెంట్ చేసుకోవాలంటే మినిమం 3 నెలల ముందు దాకా ఆ నీ జాయింట్ ముట్టుకోనండి. ఎందుకంటే తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. ఇప్పుడు ఆకుపసరు అన్నారు. ఆకుపసరు అంటే అది పైన మర్దన చేసుకునేదే కాబట్టి మీ ఇష్టం. అంటే కొన్ని పసర్లు ఏమవుతాయంటే స్కిన్ ఇరిటేషన్స్, లేకపోతే దురదలు రావటం, మంటలు రావటం వస్తాయి. ఇప్పుడు మీకు ఏది పెట్టుకున్నా కానీ కంఫర్టబుల్గా ఉండాలి, కానీ మంటలు నొప్పులు పెరగకూడదు. పెరిగినాయి అంటే అది మీ బాడీకి పడట్లేదు, మీరు వెంటనే మీ డాక్టర్ని కానీ లేదా మీకు ట్రీట్మెంట్ ఎవరు ఇస్తున్నారో వారిని సంప్రదించాలి. అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ లేని దాకా వరకు మీరు ఏ విధమైన ఆయిల్స్ పెట్టుకోవచ్చు, లేకపోతే పసర్లు పెట్టుకోవచ్చు. వీలైనంత వరకు ట్యాబ్లెట్స్ లేకుండా మేనేజ్ చేసుకుంటాం. ఎప్పుడైతే రెగ్యులర్గా మనం ట్యాబ్లెట్స్ వేసుకోవాల్సి వస్తుందో అప్పుడు దెన్ వీ షుడ్ థింక్ ఆఫ్ సర్జికల్ మేనేజ్మెంట్. చంటి పిల్లలు ఉన్నట్టుండి తీవ్రంగా ఏడ్చేస్తోన్నా, ఎప్పుడు పొట్ట ఉబ్బినట్లుగా బరువుగా ఉంటోన్నా, ఆకుపచ్చగా వాంతులు అవుతోన్నా ఏమాత్రం ఆలస్యం చేయకూడదు. వెంటనే డాక్టర్ని సంప్రదించి పరీక్షలు చేయించాలి. ఎందుకంటే ఒక్కోసారి చంటి బిడ్డల్లో పొట్ట లోపల పెద్ద పేగులోకి చిన్న పేగు చొచ్చుకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇలాంటప్పుడు ఆలస్యం చేసే కొద్దీ పిల్లలకు ప్రమాదకర పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. పెద్ద పేగులోకి చిన్న పేగు చొచ్చుకు వెళ్లడానికి వెనుక కారణాలేమిటో, ఈ సమస్యకు చికిత్స ఎలా ఉంటుందో డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. పెద్ద పేగులోకి చిన్న పేగు ఎందుకు చొచ్చుకెళుతుంది? ఇంటర్సెప్షన్ అంటే ఒక్క పేగురు ఇంకొక పేగురు లోపల వెళ్తుంది. అంటే టెలిస్కోపింగ్. మీరు టెలిస్కోప్ చూస్తే ఒక పెద్ద ట్యూబ్ ఉంటుంది, ఒక చిన్న ట్యూబ్ ఉంటుంది. అది ఆ చిన్న ట్యూబ్ పెద్ద ట్యూబ్ లోపల వెళ్తుంది. ఇలాంటి పేగురు లోపల ఇంకొక పేగురు లోపల వెళ్తే ఇది ఇంటెస్టైన్స్ బ్లాక్ అయిపోతుంది. ఈ ఎంటైర్ ప్రాసెస్ కి ఇంటర్సెప్షన్ చెప్తారు. ఇంటర్సెప్షన్ వచ్చేది చాలా కామన్. అంటే ఈ వీనింగ్ టైంలో, అంటే ఇప్పుడు తల్లిపాలు స్టాప్ చేసి వేరే ఫుడ్ స్టార్ట్ చేసే టైంలో 5 months 8 months ఈ మధ్యలో ఎక్కువ కామన్ ఉంటుంది. ఇంకా లేటర్ ఏజెస్లో కూడా రావచ్చు, బట్ చాలా కామన్ అంటే ఈ వీనింగ్ టైంలో, తల్లిపాలు స్టాప్ చేసి వేరే ఫుడ్ స్టార్ట్ చేసే టైంలో మేబీ ఆ ఫుడ్ అలర్జీ రావచ్చు, లేదంటే ఏదో ఒక ఇన్ఫెక్షన్, వైరల్ ఇన్ఫెక్షన్స్ రావచ్చు. ఎగ్జాక్ట్ రీజన్ తెలియదు. ఇలాంటి ప్రాబ్లమ్స్ వల్ల ఆ వాపు వస్తుంది. ఆ ఇంటెస్టైన్స్ లాస్ట్, స్మాల్ ఇంటెస్టైన్స్ లాస్ట్ పోర్షన్లో వాపు వస్తుంది, స్వెల్లింగ్ వస్తుంది. ఈ స్వెల్లింగ్ వల్ల ఈ మూవ్మెంట్ అవుతుంది. ఈ స్వెల్లింగ్ పోర్షన్ ఇంకొక పెద్ద పేగుల లోపల వెళ్తుంది. ఇది ఇంటర్సెప్షన్ అని చెప్తారు.
పెద్ద పేగులోకి చిన్న పేగు చొచ్చుకెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? 4 months 5 months ఏజ్లో సడన్లీ ఎక్కువ ఏడవడం స్టార్ట్ అవుతుంది. ఇది ఒక నార్మల్ బేబీ, నార్మల్గా ఉంది, పాలు తాగుతుంది, సడన్లీ ఎక్కువ ఏడుస్తుంది. లేదంటే 2 కాళ్ళు పైకి తీసి ఎక్కువ ఏడవడము, ఇది ఏదో ఒక 5 minutes ఏడ్చి తర్వాత నార్మల్ అయిపోతుంది. ఇంకొక నార్మల్ పాలు తాగుతుంది, సడన్లీ వితిన్ మినిట్స్లో ఇలా అవుతుంది. అప్పుడు కడుపు నొప్పి ఉండొచ్చు, సివియర్ ఇలాంటి సిమ్టమ్స్, ఏదో ఒక కడుపులో ప్రాబ్లం ఉంది అని చెప్పి వి సస్పెక్ట్ ఇంటర్సెప్షన్. నెక్స్ట్ అంటే ఇప్పుడు నేను చెప్పాను, ఇంటెస్టైన్స్ బ్లాక్ అయిందంటే వామిటింగ్స్ వస్తుంది. ఇంటర్సెప్షన్లో వామిటింగ్స్ వస్తుంది. సో బేబీ ఎక్కువ ఏడుస్తుంది, కాలు పైకి తీసుకుంటుంది, వామిటింగ్స్ వస్తుంది. అండ్ దిస్ ఇస్ ఎర్లీ సిమ్టమ్స్. ఇంకా ఇలానే కంటిన్యూ అయితే వితిన్ అవర్స్, 8 hours 12 hours తర్వాత మోషన్స్లో బ్లడ్ వస్తుంది, బ్లీడింగ్ అవుతుంది. సో ఇలాంటి సిమ్టమ్స్ వస్తే హైలీ సస్పిషియస్ ఆఫ్ ఇంటర్సెప్షన్ ఉండొచ్చు. ఈ ఏజ్లో ఇలాంటి సిమ్టమ్స్ వస్తే డాక్టర్కి వెళ్ళాలి. ఇప్పుడు ట్రీట్మెంట్ చేయకపోతే ఏదో ఒకటి రీజన్ వల్ల పిల్లలు ఏడుస్తారు. అప్పుడప్పుడు ఏదో ఒక వేరే రీజన్, కడుపు నొప్పి రావచ్చు, గ్యాస్ కాలిక్స్ అని చెప్తారు, ఏదో ఒక వేరే రకరకాల రీజన్స్ ఉన్నాయి ఏడవడంకి. బట్ వామిటింగ్తో పాటు బ్లడ్ మోషన్స్తో పాటు ఏడవడం వస్తే ఇంటర్సెప్షన్ స్ట్రాంగ్లీ సస్పెక్ట్ చేయాలి. ట్రీట్మెంట్ చేయకపోతే ఈ ఇంటెస్టైన్స్ లోపల వెళ్ళే ఇంటెస్టైన్స్ బ్లడ్ సప్లై కట్ అయిపోతుంది. సో విత్ టైం ఆ ఇంటెస్టైన్స్ బ్లాక్ అయి చెడిపోతుంది, గ్యాంగ్రీన్ అవుతుంది. ఇది చాలా సీరియస్ ప్రాబ్లం. ఇలాంటి రాకూడదు అని చెప్తే ఎర్లీగా ట్రీట్మెంట్ చేస్తే ట్రీట్మెంట్ ఇస్ 100% సక్సెస్ఫుల్. పెద్ద పేగులోకి చిన్న పేగు వెళ్ళినట్లు ఎలా నిర్ధారిస్తారు? ఒక బేబీ ఇలాంటి సిమ్టమ్స్తో పాటు వస్తే హైలీ ఇంటర్సెప్షన్ ఉండొచ్చు అని సస్పెక్ట్ చేస్తే ఆ బేబీ కడుపు చూస్తే ఒక స్వెల్లింగ్ అలా ఫీల్ చేయగలుగుతాం. సర్జన్స్, పీడియాట్రిషియన్స్ చూస్తే స్టమక్లో ఒక స్వెల్లింగ్ కనిపిస్తుంది, ఒక వాప్ అలా కనిపిస్తుంది. సో ఇప్పుడు అలాంటి స్వెల్లింగ్ కనిపిస్తే డెఫినెట్లీ ఇది ఇంటర్సెప్షన్ అంటే ఒక క్లినికలీ సస్పెక్ట్ చేయొచ్చు. అల్ట్రాసౌండ్స్ చేస్తే 100% కన్ఫర్మేషన్, టార్గెట్ సైన్ అని చెప్తారు. ఒక బవల్ లోపల ఇంకొక బవల్ ఉంటుంది. సో ఇంటెస్టైన్స్ లోపల ఇంకొక ఇంటెస్టైన్స్ అల్ట్రాసౌండ్లో కనిపిస్తుంది. సో ఇది ఇంటర్సెప్షన్ అని చెప్తారు, విచ్ ఇస్ డయాగ్నోస్డ్ బై అల్ట్రాసౌండ్. సింపుల్ అల్ట్రాసౌండ్లో డయాగ్నోస్ చేయొచ్చు. పెద్ద పేగులోకి చిన్న పేగు వెళ్ళినప్పుడు చికిత్స ఎలా ఉంటుంది? ఎర్లీ స్టేజెస్లో వస్తే దెర్ ఆర్ కపుల్ ఆఫ్ ట్రీట్మెంట్స్. ఒకటంటే నాన్ సర్జికల్ ట్రీట్మెంట్స్, ఆపరేషన్ చేయకుండా. నార్మల్లీ ఇప్పుడు ఇలా సివియర్ లోపల ఇంటెస్టైన్స్ వస్తే ఆపరేషన్ చేయాలి. బట్ ఆపరేషన్ చేయకుండా ఆప్షన్స్ ఉన్నాయి. హైడ్రోస్టాటిక్ రిడక్షన్ అని చెప్తారు. హైడ్రోస్టాటిక్ రిడక్షన్ అంటే ఇప్పుడు మోషన్ ప్లేస్లో ఒక ట్యూబ్ పెట్టి నీళ్ళు లోపల పెట్టి ప్రెషర్తో రెడ్యూస్ చేయొచ్చు వితౌట్ ఆపరేషన్. ఇది అల్ట్రాసౌండ్ గైడెడ్, అంటే అల్ట్రాసౌండ్ చేసే టైంలో లోపల పెద్ద పేగుల లోపల నీళ్ళు పెట్టి ప్రెషర్తో మళ్ళీ పుష్ చేసి నార్మల్ చేయగలుగుతాం. ఇది హైడ్రోస్టాటిక్ రిడక్షన్ అని చెప్తారు. ఆపరేషన్ ఉండదు, నో కట్స్, నథింగ్. ఇట్స్ జస్ట్ అ సింపుల్ అవుట్ పేషెంట్ ప్రొసీజర్. అలాంటి రిడక్షన్ చేసి ట్రీట్మెంట్ చేయగలుగుతాం. బట్ సివియర్ స్టేజెస్లో సమ్ టైమ్స్ చాలా టైట్గా స్టక్ అయిపోతే అప్పుడు ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ 2 types ఉంటుంది, ఓపెన్ ఆపరేషన్ లేదంటే లాప్రోస్కోపీ. లాప్రోస్కోపీలో కూడా ఇలాంటి సర్జరీస్ డెఫినెట్లీ చేయగలుగుతాం. లాప్రోస్కోపీలో చిన్న హోల్స్, 2-3 mm హోల్స్, 3 mm చిన్న 2 holes పెట్టి టీవీలో కనిపిస్తుంది, పెద్ద స్క్రీన్లో కనిపిస్తుంది. ఇది చిన్న పేగురు, పెద్ద పేగురు లోపల సీన్ కనిపిస్తుంది. ఇంటెస్టైన్స్ ఒక ఇన్స్ట్రుమెంట్స్తో పాటు పుల్ చేసి అది బయటికి తీసి కన్ఫర్మ్ చేయొచ్చు. మన ఐస్లో చూడొచ్చు, క్లియర్గా కనిపిస్తుంది. అది ఇంటెస్టైన్స్ బయటికి తీసి ఫిక్స్ చేసేది లాప్రోస్కోపీతో పాటు చేయొచ్చు. అండ్ చాలా టైట్గా ఉంది, ఇంటెస్టైన్స్ చెడిపోయిందంటే సీరియస్, అండ్ నేను చాలా సీరియస్ లేటర్ స్టేజెస్లో చాలా డేంజరస్ పొజిషన్స్లో గ్యాంగ్రీన్ అయిపోయిందంటే ఆ పోర్షన్, ఇంటెస్టైన్స్ పోర్షన్ కట్ చేసి తీసేసి మళ్ళీ బోత్ ద ఇంటెస్టైన్స్ జాయిన్ చేయాలి. ఇది మేజర్ ప్రొసీజర్ ఇన్ లేట్ స్టేజెస్. లేట్ చేస్తే ఇలాంటి మేజర్ ఆపరేషన్స్ కావాల్సి వస్తుంది. చికిత్స తర్వాత ఈ సమస్య మళ్ళీ వచ్చే అవకాశం ఉందా? ఇంటర్సెప్షన్లో నేను చెప్పాను, ఇంటెస్టైన్స్ వాప్ వల్ల వస్తుంది. ఏదో ఒకటి అలర్జీ ఉండొచ్చు, లేదంటే ఏదో ఒకటి ఇన్ఫెక్షన్స్ రావచ్చు. సో ఈ వాప్ తగ్గే వరకు మళ్ళీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ద రికరెన్స్ ఛాన్స్ ఇస్ అరౌండ్ 10%, 10 to 15% మళ్ళీ రావచ్చు. నెక్స్ట్ మ్యాక్సిమం రికరెన్స్ ఒక 3 days లోపల ఉంటుంది. సో బేబీ ఈజ్ అబ్జర్వ్డ్ ఫర్ 1 or 2 days. మళ్ళీ స్కానింగ్ చేసి ఈ సిమ్టమ్స్ మళ్ళీ వస్తే మళ్ళీ రీవాల్యుయేట్ చేసి వచ్చిందా లేదా చూడాలి. మళ్ళీ వచ్చిందంటే వీ కెన్, యాజ్ ఐ సెడ్, నాన్ సర్జికల్ వేస్లో ఆపరేషన్ చేయకుండా ఈ హైడ్రోస్టాటిక్ ప్రెషర్ టెక్నిక్తో ఇది ట్రీట్మెంట్ చేయొచ్చు వితౌట్ ఆపరేషన్.
చంటి పిల్లల్లో పొట్టలోపల పెద్ద పేగులోకి చిన్న పేగు చొచ్చుకు వెళ్లడానికి వెనుక కారణాలేంటో, ఈ సమస్యకు చికిత్స ఎలా ఉంటుందో తెలుసుకున్నాం కదా. ఇక ఈరోజు కార్యక్రమాన్ని ముగించే ముందు స్టార్ హాస్పిటల్ సమర్పించు ఒక చిన్న చిట్కా మీకోసం. కాలిన గాయాలు త్వరగా మారటానికి నిత్యం వాటిపై కలబంద గుజ్జును పూస్తూ ఉండండి. గాయాలు త్వరగా మారడంతో పాటు నొప్పి, బాధల నుంచి కూడా మంచి ఉపశమనంగా ఉంటుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించి మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు మెయిల్ చేయండి. మీ ఆరోగ్య సంజీవిని సుఖీభవ కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా కూడా వీక్షించండి.